హాయ్ ఫ్రెండ్స్, లైనింగ్ ఐరన్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ గీసుకోవాలి. బ్లౌజ్ పొడవు 13 ఇంచులు, కింద ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు కలుపుకొని 14 ఇంచులు తీసుకోవాలి. 14 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే సెంటర్ పాయింట్లో కూడా ఒక మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నడుం సైజు 28, అందులో 4వ భాగం 7 ఇంచులు. 7 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి. వెనక బ్యాక్ టస్కుల కోసం 1 ఇంచు వేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు మార్క్ చేసుకోవాలి. పైన నెక్ షోల్డర్ కోసం 5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 3 ఇంచులు షోల్డర్, 2 ఇంచులు నెక్, ఒక లైన్ గీసుకోవాలి. అలాగే చంక డౌను 5.5 తీసుకోవాలి. దాన్ని కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ సైజు 32, అందులో 4వ భాగం 8 ఇంచులు, ఎక్స్ట్రా 2 ఇంచులు. చంక రౌండ్ కోసం 1.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని అది కరువు స్కేల్తో రౌండ్ వచ్చేలా లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఆ లైన్ ఈ లైన్ కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకొని బ్యాక్ నెక్ 4 ఇంచులు, ఒక హాఫ్ ఇంచు కలుపుకొని 4.5 పెట్టుకోవాలి. వెడల్పు 3 ఇంచులు. కరువు స్కేల్తో ఒక రౌండ్ గీసుకోవాలి. బ్యాక్ టస్క్ కోసం సెంటర్ ఒక పాయింట్ గీసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా బ్లౌజ్ను కట్ చేసుకోవాలి. టస్క్ పెట్టుకోవాలి. 2 ఇంచులు ఖర్చు దగ్గర, బ్యాక్ టస్క్ దగ్గర ఒక టస్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీయాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ చేసుకోవాలి. స్ట్రైట్ అయితే ఫ్రంట్ కుదరదు. ఇప్పుడు బ్యాక్ ఎట్లా ఉందో అట్లా మార్క్ చేయాలి. మార్క్ చేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ ఎట్లా ఉందో అట్లానే డ్రా చేయాలి. తర్వాత అచ్చు కోసం చంక దగ్గర మార్క్ పడేలా ఒక అచ్చులాగా వేయాలి. కింద నుంచి ఒక 2 ఇంచులు, అటు 2 ఇంచులు వేసి కింద ఎక్స్ట్రా కోసం ఒక 1.5 ఇంచు మార్క్ చేయాలి. ఆ 2 ఇంచుల్లో ఒక గీత గీసుకోవాలి. అట్లా లాస్ట్ కూడా ఒక గీత గీయాలి. ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఒక మార్జిన్ చేయాలి. ఫ్రంట్ హైట్ 5.5 దగ్గర ఒక మార్క్ చేయాలి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, 2.5. లోతు చంక లోతు ఒక హాఫ్ ఇంచు. ఫ్రంట్ దగ్గర ఒక గీత గీసుకొని దాన్ని రౌండ్గా కర్వ్లా తీసుకోవాలి. కింద ఎవరికైనా బ్లౌజ్ 2.5 టస్క్ల కోసం దాన్ని ఒక మార్క్ చేసుకొని ఫ్రంట్ ఒక 3 ఇంచులకు పైకి పెట్టుకోవాలి. చంక సైడ్ 2.5 పెట్టుకొని అటు ఇటు మార్క్ కలపాలి. ఫ్రంట్ రౌండ్ షేప్ తీసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా సరే అండి, ఫ్రంట్ పార్ట్ దగ్గర 2.5 స్టార్టింగ్ మార్క్ చేయాలి. అలాగే లాస్ట్ కూడా 2.5 మార్క్ చేసుకోవాలి. చంక దగ్గర లోతు హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మార్క్ దగ్గర టస్కులు పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ కుట్టడం కోసం 2.5 మార్క్ చేయాలి. అలాగే షేప్ బెల్ట్ మన ఉక్స్ పట్టీ కోసం సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసి అది కూడా 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అవి 2 మార్క్ చేసిన తర్వాత దానికి మధ్యలో చంక దగ్గర ఒక మార్క్ చేసి అదొక 3 ఇంచెస్
అండి. అంతే. అక్కడ టస్కులు పెట్టుకోవాలి మన గుర్తు కోసం. ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ పొడవు 5.5 ఇంచులు, హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని స్ట్రైట్గా కట్ చేయాలి. కట్ చేశాక ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ కట్ చేసినాం కదా, అది మొత్తం రౌండ్ ఎంత ఉందో ఆర్మోలు చెక్ చేసుకోవాలి. 9.8 ఇంచులు వచ్చిందండి. అది సెంటర్ ఫోల్డింగ్కు 1 ఇంచు తగ్గించుకొని 8 ఇంచులకు సెంటర్ ఫోల్డింగ్ చేయాలి. చేస్తే ఈజీగా అయిపోతుంది హ్యాండ్ కొలత. హ్యాండ్ రౌండ్ వచ్చి హ్యాండ్ పొడవు 5.5, 1 ఇంచు అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ కలుపుకొని 6.5 మార్క్ చేసుకోవాలి. అలాగే సెంటర్ పాయింట్ దగ్గర కూడా చంక దింపు కూడా 3 ఇంచులు డౌన్కు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ 5 ఇంచులు ఒక మార్క్ చేయాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు ఒక మార్క్ చేయాలి. పైన ఒక 2 ఇంచులకు మార్క్ చేసుకొని ఒక 1 ఇంచుకి ఒక మార్క్ చేయాలి. అలాగే చంక డౌన్ దగ్గర చెప్పిన కదా 8 ఇంచులని మార్క్ చేసుకొని 2 ఇంచుల లోపలికే మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం. అందులోనే హ్యాండ్ పొడవు వస్తుంది. మార్క్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక సగం మార్క్ చేసుకొని పైన కొంచెం కరువు తీసుకొని లోపలికి ఒక గీత గీసుకోవాలి. అంతే అండి, హ్యాండ్ అయిపోతుంది. అట్లనే మార్క్ చేసిన విధంగా కట్ చేయాలి. హ్యాండ్ అయిపోయింది. బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్. హ్యాండ్ సెంటర్లో ఒక పాయింట్ చేసి ఒక 1 ఇంచ్ ఒక మార్క్ చేసి ఖర్చు దగ్గర ఒక మార్క్ చేసి ఆ 2 మలిచి సగానికి ఒక మార్క్ చేసి అందులో ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకొని రౌండ్ షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి. అది ఫ్రంట్ లోత్ అండి. ఎక్స్ట్రా పడ్డ క్లాత్ కుట్టేటప్పుడు జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకొని కుడితే సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ ఏదైనా సరే 4 ఇంచులు ఒక సైడు, నడుం సైజులో 4వ భాగం 7 ఇంచులు, 7 ఇంచులకు 1 ఇంచు కలిపి 8 ఇంచులు, ఖర్చు 2 ఇంచులు కలుపుకొని మొత్తం బ్యాక్ ఎంత అయితే వచ్చిందో అంత మెజర్మెంట్ ఫ్రంట్ తీసుకోవాలండి. షేప్ బెల్ట్ అయిపోయిందండి. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్, షేప్ బెల్ట్. ఇప్పుడు బ్లౌజు పెట్టుకొని వేసుకొని కట్ చేయాలండి. బ్లౌజు బార్డర్ పీసు పెద్ద సైడ్ వచ్చిన సైడ్ మన సైడ్ వేసుకొని దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ వేసి కట్ చేయాలండి. హ్యాండ్స్ తీసిన తర్వాత ఆ బార్డర్ మనకు అవసరం లేదండి అంతగానో, బ్యాక్ ఎవరు వేసుకోరు కాబట్టి. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఆ బార్డర్ను మనం కట్ చేసి పడేయాలి. కట్ చేయాలి. తర్వాత ఉన్న పార్ట్లో బ్లౌజ్ డిజైన్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫ్లవర్స్ కిందికి ఉల్టా వచ్చినాయా సీదా వచ్చినాయా చూసుకొని కట్ చేయాలి. మనకి హ్యాండ్ సైడే సీదా ఉన్నాయి కాబట్టి హ్యాండ్ తీసిన తర్వాతనే బ్యాక్ పార్ట్ వేసుకొని కట్ చేయాలి. లేదు రివర్స్ ఉంటే రివర్స్ చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్ సైడ్ వచ్చిన కాబట్టి హ్యాండ్స్ తీసి బ్లౌజ్ వేసి కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసి పక్కన పెట్టాలి. ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఆ క్లాత్ ఎట్లా ఉందో అట్లా దాన్ని మనం క్రాస్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో చూసి కట్ చేయాలి. ఫ్రంట్ హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ తీసిందంటే ఈ యొక్క షేప్ బెల్ట్ ఒకటి ఉంటుంది. ఆ షేప్ బెల్ట్ ఉన్న క్లాత్లో వస్తుందా లేదా చూసి కట్ చేయాలి.
సమానంగా కట్ చేసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా. 2 మడతలు కట్ చేసేటప్పుడు కింద క్లాత్ ఉందా లేదా అనేది కూడా చూసుకొని కట్ చేయాలండి. 1కి 2 సార్లు కట్ చేసిన తర్వాత క్లాత్ ఉండదు కాబట్టి మళ్ళీ రాదు. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఒకటి క్లాత్ ఎక్కువ ఉండదు కాబట్టి ఒకటి తీసుకొని దాన్ని కుట్టేటప్పుడు డివైడ్ చేసుకొని ఒకటికొకటి జాయిన్ చేసి కుట్టాలండి. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్. ఇంతేనండి ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ చూపించాను.